ఆ హెడ్ మాస్టర్ రావడానికి ముందు ఆ పాఠశాల ఉన్న సంఖ్య ఏంటంటే 40 మంది సంఖ్య. తల్లిదండ్రుల సమావేశం పెట్టారు. 160 మంది తల్లిదండ్రులు వచ్చారు. ఆ తల్లిదండ్రులందరూ కూడా నమ్మకం ఇదే, సార్ ఈసారి వచ్చినాక మా పిల్లల జీవితాలు మారుతాయి సార్, ఈసారి వచ్చినాక మా పిల్లలకు చదువు వస్తున్నాయి సార్, ఈసారి వచ్చినాక మాకు సర్కారు పడిన నమ్మకం కలిగింది సార్. సరిగ్గా నాకు అది జయపురంలో శ్రీధర్ గారిని చూసినాక ఈ పిల్లలు చూసినాక అదే నమ్మకం గురించి. వేలకు వేలు పోసి చదువు కొనుక్కోలేనటువంటి పేద బిడ్డలు చదువుకునేటువంటి సర్కారు బడులు మీకు తెలుసో తెలియదో మొత్తం రాష్ట్రంలో 18,000 పాఠశాలలు మూతపడ్డాయి. మనం నిర్లక్ష్యం చేసిన కారణంగా. ఒక విద్యార్థిని చదివించడానికి ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది. 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది. ఈ మొత్తాన్ని మనం ఉపయోగించుకోవాలనే, లేదంటే ఉత్తర ఊరంతలు పడేసేసి ఊరంతలు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కు పంపించుకోవాలా? దీన్ని ఉపయోగించుకోవాలనంటే పంచాయతీ పెట్టుకుంటూ ఉపయోగపడదు. పనికి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తే ఉపయోగపడదు. పని చేసేటువంటి ఉపాధ్యాయులకు అండగా నిలబడితే అది ఉపయోగపడదు. మేము పనిచేస్తామని చెప్పేసి ఇల్లు వాకిలు వదిలిపెట్టేసుకుని ఇక్కడికి వచ్చేస్తాం. ఎక్కడన్నా ఎవరన్నా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళ డ్యూటీకి రోజు ఆఫీస్కి వచ్చి డ్యూటీ చేసిన సందర్భం నాకు తెలిసినంత కనబడదు. ఆడ మీటింగ్ ఉంటుందంటే, ఈడ మీటింగ్ ఉంటుందంటే, అక్కడంటే ఇక్కడంటే డ్యూటీ కొట్టుకొని జిబ్బులలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంటు దారి తప్పింది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు దారి తప్పింది, పోలీస్ డిపార్ట్మెంటు ఇక మీకు తెలిసిందే బకాసుల డిపార్ట్మెంటు, చివరికి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ దారి తప్పింది. మిగిలిందల్లా ఒక్కటి, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ. నీతి నిబద్ధత నిజాయితీతో నిలబడ్డటువంటి ఆ విద్యాశాఖను కూడా కాపాడుకోగలిగితే ఈ సమాజం బాగుపడగలదు. శ్రీధర్ గారు ఒక మంచి ప్రతిపాదన చేశారు. ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా మీరు ప్రయత్నం చేయండి, ఆ ప్రాజెక్టును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దానికి డబ్బులు ఏమైనా తక్కువ పడితే ఫైనల్గా నేను పూర్తి చేస్తాను. రెండో విషయం ఏంటంటే, ఇక్కడున్న పిల్లలందరికీ కూడా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ బడి తర్వాత ఉపాధ్యాయులు చెప్పినటువంటి రెగ్యులర్ ఇంటి పనిని ఈ పాఠశాలలోనైనా వాళ్ళ ఇంటి దగ్గరనైనా పూర్తి చేయించేటువంటి బాధ్యత. మీ అందరికో పనులు ఉంటాయి, కూలి పన్ను, వ్యవసాయం పన్ను, ఆ పన్ను, ఈ పని ఉంటుంది. మీరు పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి 7 అవుతుంది. 3-4 గంటలకు బడి అయిపోయినాక ఈ పిల్లలు బజారు పెట్టుకోనో ఇంకెక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ట్యూషన్ చెప్పడానికి ఒక 2